మరి ఏరువాక గోపు మన వాళ్ళకి చూపించడానికి మన వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఏరువాక బాయ్, మీరు రెడీగా ఉన్నారు చూడండి. ఇప్పుడు మన డబ్బు కొడితే పని కాదు, మన వాళ్ళు వ్యవసాయం చేయాలి. దారేస్తున్నారా అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? కేశవ మాధవ గోవింద చనయా ఏం వేసినాయా? ఎండిన బియ్యలు ఇగులు వేసినాయి. ఎప్పుడంటావా? మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ 99% అందరూ మన రైతన్నలే. మరి ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చిందంటే, వచ్చే టైం సీజన్ వచ్చిందంటే మన వాళ్ళందరూ తెలుసు. పడమటి దిక్కున వరద కూడా వేసిందంటే అబ్బాయి వ్యవసాయాలు స్టార్ట్ అయ్యే టైం అయింది. మనం అంతా పొలాలు బాగు చేసుకోవాలి, అంతా బీళ్లు పెట్టున్నాయి అని అందరూ సన్నద్ధం అవుతా ఉంటారు. దేనికి? పొలానికి. మరి ఆ విధంగా చూడండి, అసలుకి ఇంద్రద పడమటి దిక్కున వరద కూడా అంటే తెలుసా? ఏంటంటే పడమటి దిక్కున వరద కూడా అంటే ఇంద్రధనుసు. అసలు ఇంద్రధనుసు అంటే ఏం తెలుసా? ఇంద్రధనుసు అంటే 7 రంగులు. 7 రంగులు తెలుసుగా? ఇంద్రధనుసు చీరగా
మరి ఆ విధంగా మన వాళ్ళంతా ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఎక్కడికి వెళ్ళాలని పెట్టుకుని వెళ్తున్న సన్నద్ధంగా ఉంటున్నారు. మరి ఇప్పుడు వర్షాలు పడ్డాయి, బీళ్ళన్నీ పచ్చిగా పట్టినాయి, ఇంకా దుక్క తినాలి, వ్యవసాయం విత్తనాలు చదవాలి, ఇవన్నీ చాలా వ్యవహారం ఉన్నాయి. చెన్నయ్య రంగారావు గారు అడిగా ఎంత పెట్టుకుని వెళ్ళేది. సినిమాకి వెళ్తే ఇంక మనం ఏం లేదు, ప్లాస్టిక్ వచ్చినాయి అండి, ఇప్పుడు అన్ని సింథటిక్ గా వచ్చినాయి అండి బియ్యం. ఇంకా 5 దిన పార్కుకి వెళ్తారా? మరి ఈ రోజుల్లో మన వాళ్ళంతా ఎన్నో కలుషితమైన ఆహారాన్ని తిని ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. మన రైతన్నులు ఏదైనా సరే కష్టంగా పండించి చెమటోడ్చి పండిన మన ఆహారాన్ని వాళ్ళే అందించేది, అంతకన్నా మించి ఏముండదు. చెన్నై పోటాడంట మాయ్, ఈ సంవత్సరం నాకు ఎట్టయినా కానీ లాస్ వచ్చింది, నేను ఇంక ఈ వ్యవసాయం నేను చెయ్యను, నా వల్లైన పని కాదు, నేను ఇంక పోను, ఏదో ఒంగోలు లేకపోతే గుంటూరు వెళ్ళి ఏదో కంపెనీలో బతుకుతాను కానీ నేను ఈ వ్యవసాయం చేయనని చెప్పి వీళ్ళ ఆడతో చెబుతా ఉంటాడు. అయినా నీ దెబ్బ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను, సాయంత్రానికి పొలం పోయో లేకపోతే ఎటు నుంచి వచ్చి కాసిన చొక్కేసుకొని వచ్చినాను, నా విధంగా నన్ను గందరగోళం చేస్తున్నావు, ఈ సంసారం నేను చేయను, ఇంక నా వల్ల కాదబ్బా చూడు, నా వల్ల కాదని చెప్పి అంటది. ఏది ఎన్నాళ్ళు కాపురా
మరి ఈ వ్యవసాయం నేను చేయని చెప్పి అయినా కానీ తెల్లారితే ఏకుందాం చూడు మాయ్ నేను పరండి పిల్లలు వెళ్తా కానీ నువ్వు ఇటుల్లమ్మా ఏదో వ్యవసాయం చేయి. అంత ఇంట్రెస్ట్గా రైతన్నా అంత బాధపడి కూడా మళ్ళీ వ్యవసాయం చేయాలంటాడు. మరి ఆ విధంగా వ్యవసాయ రైతన్నులు పడే కష్టాలు చాలా ఉన్నాయి, వర్ణాతీతం. మరి ఈ విధంగా మన రైతన్నులు ఇప్పుడు వ్యవసాయం చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు వ్యవసాయానికి వెళ్తున్నారు. సాయికి అంట 2 ఎకరాల పొలం ఉందంట ఎనకొండలో. యాడ సేవలీపురంలో ఎనకొండ మధ్యలో ఉందంట పొలం. ఈ అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. యాడ హైదరాబాద్ నుంచి వచ్చాడు. నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఏం చేశాడు తెలుసా, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే చూడు ఆ అమ్మాయి ఉంటుంది, నేను రాను మావయ్య, నా పని అయిపోయింది, నేను మళ్ళీ మనం హైదరాబాద్ పోదాం, ఆడేదో చూసుకుందాం అంటాడు. అంటే సాయి అంటాడు, మనకు 2 ఎకరాల పొలం ఉంది, 2 ఎకరాలు పండిస్తే ఏమవుతాయి తెలుసా, 70-80 బస్తాలు వస్తాయి, మనం ఒక 20 బస్తాలు ఉంచుకొని మిగతా అమ్ముకోవచ్చు. ఏదేమైనా సరే వ్యవసాయం చేయాలని సాయి పట్టుబట్టాడు. అప్పుడు ఈ సాయి ఏం చేశాడు తెలుసా, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది వాళ్ళ ఆడవాళ్ళు. ఆ విధంగా పాపం సాయి ఎట్టగడ్డ కష్టం గిల్లాడు, లైన్ చేశాడు. లైన్ చేసి ఏ విధంగా వ్యవసాయం ఇప్పుడు రైతన్నం తీసుకొని మరి వాళ్ళ ఆవాటిని తీసుకొని
వ్యవసాయం చేయడానికి చిలక నవ్వు వేసుకుంటే వెళ్తా ఉన్నాడు. మామ అర్జుడు వ్యవసాయం చేసావు, నువ్వు బాగానే ఉంది. ఆడేంది మన చించెట్టు ఉంది అక్కడ, నువ్వు ఆ చించెట్టు ఏమైనా ఎత్తావా అని అంటుంది. చెట్టు లెక్కగల చూడు సాయి ఏం చదువుతాడు తెలుసా? వచ్చి ఎరిగాను చెట్లు ఎక్కేదేంది, పెద్ద పెద్ద బావిలో దూకేది, ఇది ఒక లెక్క ఏమన్నాడు తెలుసా సాయి? చెట్లు లెక్క మరి ఈ విధంగా సంభాషణ జరిగిందా వాళ్ళకి? ఇప్పుడు మన వాళ్ళంతా, ఇప్పుడు సాయి కూడా వాళ్ళ ఆవిడని తీసుకుని పోయాడు వ్యవసాయం చేయడానికి. యాడికి పోతుంది స్వామి? అన్ని అయిపోయినాయి, అన్ని సప్పబడింది అమ్మాయి. ఇప్పుడు మన వాళ్ళంతా వ్యవసాయం చేయడానికి రెడీగా ఉన్నారు. అబ్బాయి సాలిపోయిందా మన వాళ్ళందరికి? ఎన్ని ఎకరాలు తిన్నారయ్యా? 100. అబ్బా అమ్మ మర్చిపోయినా, సరివేరు కావాలా? కొలిసి వచ్చిందా? ఇదిగోండి మా ఎద్దులు సాలిపోయినాయి, చేసింది ఎద్దు ఇక్కడ కొలిసి వచ్చిందేమో సరివేరు గారు. బాయ్ ఇప్పుడు మన వాళ్ళు పంట చేతికి వచ్చింది, ఒక రౌండ్ అట్టేసి ఇంకా తీసుకుని వెళ్తాం ఇంటికి. ఎరువా